హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మనకు 10థ్ క్లాస్ అర్హతతో గవర్నమెంట్ ఉద్యోగం, పర్మనెంట్ ఉద్యోగాలకు సంబంధించి హిందుస్థాన్ కాపర్ లిమిటెడ్ నుండి అయితే నోటిఫికేషన్‌ని రిలీజ్ చేశారు. ఫ్రెండ్స్, ఒకసారి డీటెయిల్స్ గనుక చూసినట్టయితే ఫస్ట్‌గా ఆర్గనైజేషన్ నేమ్, కంపెనీ నేమ్ వచ్చేసి హిందుస్థాన్ కాపర్ లిమిటెడ్ హెచ్‌సీఎల్ వాళ్ళు అయితే రిలీజ్ చేశారు. ఫ్రెండ్స్, పోస్ట్ నేమ్ వచ్చేసి వర్కర్, చార్జ్‌మెన్ ఆర్ ఎలక్ట్రికల్‌కి సంబంధించి అండ్ ఎలక్ట్రీషియన్ ఏ, ఎలక్ట్రీషియన్ బి, వెబ్డ్ బి అండ్ వెడ్ సికి సంబంధించి అయితే నోటిఫికేషన్‌ని రిలీజ్ చేశారు. ఫ్రెండ్స్, మొత్తం 18 వేకెన్సీస్‌కి అయితే పర్మనెంట్ ఉద్యోగాలకు సంబంధించి రెగ్యులర్ బేసిస్‌కి అయితే రిలీజ్ చేశారు. ఫ్రెండ్స్, ఏజ్ లిమిట్ వచ్చేసి 18 సంవత్సరాల నుండి 40 సంవత్సరాల మధ్య ఉన్న అభ్యర్థులు అయితే అప్లికేబుల్ అని మెన్షన్ చేశారు. ఫ్రెండ్స్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ చూసినట్టయితే 10థ్, ఐటీఐ, డిప్లొమా అండ్ ఎనీ డిగ్రీ అని మెన్షన్ చేశారు. ఫ్రెండ్స్, మంత్లీ సాలరీ వచ్చేసి 28,740 నుండి 72,100 వరకు ఉంటుంది అని మెన్షన్ చేశారు. ఫ్రెండ్స్, అప్లికేషన్ స్టార్ట్ డేట్ వచ్చేసి 27th జనవరి ఫ్రెండ్స్, ఈ రోజు అయితే స్టార్ట్ అయింది. అప్లికేషన్ లాస్ట్ డేట్ వచ్చేసి 25th ఫిబ్రవరి 2026 నాడు అయితే క్లోజ్ అవుతుంది అని మెన్షన్ చేశారు. ఫ్రెండ్స్, అప్లికేషన్ మోడ్ వచ్చేసి ఆన్‌లైన్‌లోనే చేసుకోవాల్సి ఉంటుంది. వెబ్‌సైట్ నేమ్ వచ్చేసి www.hindusthancopper.com కామ్‌లో అయితే చేసి ఉండాలి అని మెన్షన్ చేశారు. ఫ్రెండ్స్, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ చూసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. ఫ్రెండ్స్, మీరు గనక మన ఛానల్‌ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్‌పై ట్యాప్ చేసి పక్కనే వచ్చే బెల్ ఐకాన్‌పై కూడా ట్యాప్ చేయండి. ఫ్రెండ్స్, ఒకసారి డీటెయిల్స్ చూసినట్టయితే వర్కర్‌కొచ్చేసి డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ అని మెన్షన్ చేశారు. ఫ్రెండ్స్, 1 ఇయర్ ఎక్స్‌పీరియన్స్ అయితే ఉండాలి అని మెన్షన్ చేశారు. లేకుంటే ఐటీఐ చేసిన అభ్యర్థులైనా అప్లై చేసుకోవచ్చు. విత్ 3 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ అయితే ఉండాలి అని మెన్షన్ చేశారు. ఫ్రెండ్స్, వర్కర్‌కి చూసినట్టయితే ఎలక్ట్రీషియన్ ఏ పోస్ట్‌కి ఐటీఐ ఎలక్ట్రికల్ చేసి ఉండాలి విత్ 4 ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ అని మెన్షన్ చేశారు. ఫ్రెండ్స్, 10థ్ క్లాస్ అయితే ఎలక్ట్రీషియన్ అంటే 10థ్ క్లాస్ అయితే ఎలక్ట్రీషియన్ విత్ 7 ఇయర్స్ అంటే 10థ్ క్లాస్ చేసి ఉంటే మీకైతే ఎలక్ట్రీషియన్‌గా 7 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ అయితే ఉండాలని మెన్షన్ చేశారు. వర్కర్ ఎలక్ట్రీషియన్ బికి చూసినట్టయితే ఐటీఐ ఎలక్ట్రికల్‌లో 3 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ అయితే ఉండాలి అని మెన్షన్ చేశారు. లేకుంటే 10థ్ క్లాస్ వచ్చేసి 6 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ అయితే ఉండాలి యాస్ ఎన్ ఎలక్ట్రీషియన్‌గా అని మెన్షన్ చేశారు. వర్కర్ వెడ్ డీకి చూసినట్టయితే డబ్ల్యూఈడీకి బి చూసినట్టయితే డిప్లొమా విత్ 1 ఇయర్ ఎక్స్‌పీరియన్స్ అని మెన్షన్ చేశారు. లేకుంటే గ్రాడ్యుయేషన్‌లో బీఏ ఆర్ బీఎస్సీ, బీకామ్ ఆర్ బీబీఏ చేసి ఉండాలి. 1 ఇయర్ ఎలక్ట్రీషియన్‌లో ఎక్స్‌పీరియన్స్ అయితే ఉండాలి అని మెన్షన్ చేశారు. వర్కర్ డబ్ల్యూఈడీ సికి చూసినట్టయితే గ్రాడ్యుయేషన్ అయితే చేసి ఉండాలి. బీఏలో ఆర్ బీఎస్సీ ఆర్ బీకామ్, బీబీఏలో చేసి ఉండాలి. 6 మంత్స్ ఎక్స్‌పీరియన్స్ అయితే ఉండాలి అని మెన్షన్ చేశారు. లేకుంటే అప్రెంటిస్‌షిప్స్ ఉంటారు కదా! విత్ 2 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ అయితే ఉండాలి అని మెన్షన్ చేశారు. 10థ్ పాస్ అయితే 4 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ అయితే ఉండాలని మెన్షన్ చేశారు. ఫ్రెండ్స్, మంత్లీ సాలరీ చూసినట్టయితే స్టార్టింగ్ వచ్చేసి 28,000 నుండి 72,000 వరకు రావడం జరుగుతుంది అని మెన్షన్ చేశారు. ఫ్రెండ్స్, ఇక్కడ వర్కర్ చార్జ్‌మెన్ ఉంటుంది కదా! ఆ పోస్ట్‌కి కూడా చూసినట్టయితే 28,430 నుండి 59,700 వరకు ఉంటుంది. ఎలక్ట్రీషియన్ ఏకి చూసినట్టయితే 28,280 నుండి 57,640 వరకు ఉంటుంది. ఎలక్ట్రీషియన్ బికి కూడా సేమ్ 28,000 నుండి 55,000 వరకు ఉంటుంది అని మెన్షన్ చేశారు. ఫ్రెండ్స్, ఏజ్ లిమిట్ గనుక చూసినట్టయితే ఫ్రెండ్స్, ఎబోవ్ ఉంటాయి కదా! 40 ఇయర్స్ అయితే ఉండాలి అని మెన్షన్ చేశారు. మాక్సిమం ఏజ్ వచ్చేసి 40 ఇయర్స్ వరకు ఉన్న అభ్యర్థులైతే అప్లికేబుల్ అని మెన్షన్ చేశారు. ఫ్రెండ్స్, ఏజ్ రిలాక్సేషన్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఎస్సీ, ఎస్టీ వాళ్ళకు 5 ఇయర్స్ అయితే కేటాయించారు. ఓబీసీ వాళ్ళకి అయితే 3 ఇయర్స్ అయితే కేటాయించారు. ఫ్రెండ్స్, ఇక్కడ స్పోర్ట్స్ పర్సన్స్ ఉంటారు కదా! వాళ్ళు ఎస్సీ, ఎస్టీ వాళ్ళకు అయితే 10 ఇయర్స్ వరకు కేటాయించడం జరిగింది ఫ్రెండ్స్. ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకి చూసినట్టయితే ఈఎస్ఎం వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రకారం అయితే ఇవ్వడం జరుగుతుంది అని మెన్షన్ చేశారు. ఫ్రెండ్స్, అప్లికేషన్ ఫీజ్ చూసినట్టయితే జనరల్ యూఆర్, ఓబీసీ ఆర్ ఎన్సీఎల్ అండ్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ ఉంటారు కదా! వాళ్ళు అయితే రూ. 500 అయితే కట్టవలసి ఉంటుంది. ఫ్రెండ్స్, ఇదైతే నాన్ రిఫండబుల్ ఫ్రెండ్స్. ఒకసారి పేమెంట్ చేసిన తర్వాత మీకు అయితే రిఫండబుల్ అయితే రాదు అని మెన్షన్ చేశారు. ఫ్రెండ్స్, సెలక్షన్ ప్రొసీడ్యూర్ చూసినట్టయితే రిటన్ టెస్ట్ ఉంటుంది. ఆ తర్వాత ప్రేడ్ టెస్ట్ అండ్ ఉంటుంది. అండ్ రిటన్ అబిలిటీ టెస్ట్ అయితే ఉండడం జరుగుతుంది అని మెన్షన్ చేశారు. ఫ్రెండ్స్, ఇక్కడ డీటెయిల్స్ చూసినట్టయితే ఇంపార్టెంట్ డేట్స్ చూసినట్టయితే 27/1/2026 ఈ రోజు అయితే స్టార్ట్ అయింది. డెడ్‌లైన్ వచ్చేసి ఫిబ్రవరి 25th వరకు ఉంటుంది. ఫ్రెండ్స్, ఇంట్రెస్ట్ ఉన్న అభ్యర్థులైతే తప్పకుండా అప్లై చేసుకోండి. ఫ్రెండ్స్, 10థ్ అర్హతతో అయితే మంచి జాబ్ అనుకోవచ్చు. ఫ్రెండ్స్, మీకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్ చేయండి. నేను వీలైనంత త్వరగా మీకు అయితే రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. పీడిఎఫ్ అంటే నోటిఫికేషన్ పీడిఎఫ్ అయితే నేను కింద ప్రొవైడ్ చేస్తాను. మీకేమైనా డౌట్స్ ఉంటే అందులో కూడా చెక్ చేసుకోండి. ఫ్రెండ్స్, 10థ్ క్లాస్ అర్హతతో అయితే హిందుస్థాన్ కాపర్ లిమిటెడ్ నుండి అయితే మంచి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ వాళ్ళకి కూడా షేర్ చేయండి. వాళ్ళకి కూడా హెల్ప్‌ఫుల్‌గా ఉంటుంది. మరిన్ని ఇలాంటి అప్డేట్స్ డైలీ రావాలి అంటే మన ఛానల్‌ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరియు పక్కనే వచ్చే బెల్ ఐకాన్‌పై కూడా ట్యాప్ చేయండి. థాంక్ యూ.